ఏంటి ఈరోజు ఇంట్లో ఉన్న ఫంక్షనా? హ్యాపీ బర్త్డే జై. థ్యాంక్స్. ఈరోజు నా బర్త్డే మర్చిపోయాను. ఈరోజు నీ పుట్టినరోజా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజుని పెద్ద పండగలో జరుపుతూ ఉంటారు. కొడుకు నువ్వు మరీ బావ కక్కలా ఉన్నావత్తయ్య. మామయ్య ఎప్పుడు చూసినా పడిపోతారు తెలుసా? సర్లే, బావ ఆఫీస్కి వెళ్తున్నట్టున్నాడు చూడు. వెన్నెలా, ఊళ్ళో గొడవలు ఇంకా జరుగుతున్నాయా? మామయ్య ఉండగానా? ఎవరైనా గొడవలు గిడవలు అంటే చంపేస్తారు. అందరూ ఆయనలాగా ప్రశాంతంగా బతకాల్సిందే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. హాయ్ కిషోర్, దిస్ ఇస్ వెనిలా. హలో మ్యామ్. వెనిలా, దిస్ ఇస్ యువర్ క్యాబిన్. నా రూమ్ రాది. షట్ అప్. సార్, అది కమర్షియల్ బిల్డింగ్ సంబంధించిన ప్లాన్ బంజారా హిల్స్ లో ఇచ్చాం కదా సార్. యాక్చువల్గా అది ఏంటి మాట్లాడుతున్నావు? తను కొత్తగా వచ్చింది కదా సార్, వర్క్ ఎలా చేయాలో నేర్పుతున్నాను. తను పని చేయడానికి వచ్చిందని ఎవరు చెప్పారు? టైంపాస్ చేయడానికి వచ్చింది. మన పని మనం చేసుకుంటే బెటర్. నాతో క్లోజ్గా మాట్లాడుతుంది సార్, ఎలా అవాయిడ్ చేయగలను? గేదెలతో, కుక్కలతో, దారిన పోయే గన్నెలతో తను అలాగే మాట్లాడుతుంది. అది గేదెలు గొప్పతనో నీ గొప్పతనో కాదు, తన గొప్పతనం. నువ్వు నీ మెటీరియల్ తీసుకుని నా ఎదురు క్యాబిన్లో కూర్చో. కిషోర్, కిషోర్. హలో వెన్నెలా. అత్తయ్య, ఇంట్లో నాకు సంబంధం చూశారు, కానీ నాకు బావంటే ఇష్టం అత్తయ్య. బావం తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. బాయ్. అలాగే వెళ్ళి ఇటు ఎక్కడమ్మా ఉంటామండి. అలాగే అండి. బయలుదేరండి, వెళ్ళండి వెళ్ళండి. బావా, ఇక నువ్వు గట్టెక్కినట్టే. ఒకడు ఎగ్జిట్ అయ్యాడు, ఇంకోటి ఎంట్రీ ఇచ్చాడు. కర్మ. ఎట్టకేలకు దీని పెళ్లి కుదిరింది బాబు. నిన్ను ఇష్టపడి తనకు కావలసినట్టుగా మార్చుకుంటా అంటున్నాడు. అది అమెరికా సంబంధం. నువ్వు సంతోషంగా ఉంటావురా. పెద్దంటి సంబంధం అమెరికా సంబంధం అయితే తను సంతోషంగా ఉండదు మామయ్య. తను ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకునేవాడు ఉంటేనే తను సంతోషంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉన్న ప్రపంచానికి పంపిస్తే తను నవ్వుతూ బతికేది మామయ్య. తనలో ఉన్న అందమైన ప్రపంచాన్ని ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మార్చుకోవడానికి తన లోపం కాదు మామయ్య, అద్భుతం. ఆ అద్భుతాన్ని ప్రతి క్షణం ఆనందిస్తూ ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మన పిల్ల కాబట్టి మనం ఆశపట్టంలో తప్పు లేదురా. కానీ ఈ రోజుల్లో అంత అర్థం చేసుకునేవాళ్ళు, భరించేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను.
బాగున్నావా వదినా? బాగున్నాను లక్ష్మి. ఫ్లవర్స్ అన్ని స్ప్రెడ్ అయి ఉండాలి. అనిత, సీ దేర్, రెడ్ ఈస్ వెరీ డామినేటింగ్. అది కొంచెం చూడు. ఓకే మ్యామ్. అశోక్, ఎస్ మ్యామ్. ఎంట్రన్స్ లో ఆర్చ్ ఒకసారి చెక్ చేయి. ఓకే మ్యామ్. టులిప్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు మ్యామ్. జై తెస్తాడు. ఓకే. కొంచెం కూడా రెస్పాన్సిబుల్ గా లేకపోతే ఎలా? నీకోసం ఫంక్షన్ ఆపేయమంటావా? మామ్, రోజెస్ అండ్ లిలీస్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ట్యూలిప్స్ అండ్ ఆర్కిడ్స్ అంత ఈజీ కాదు మామ్. ఇదిగో ఈ కథలో చెప్పొద్దనేది. అనిత, ఈ తులిప్స్ అక్కడ పెట్టు. ఓకే మ్యామ్. హాయ్ జై. హాయ్ 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 గర్ల్స్. చాలా రోజులైంది నిన్ను చూసి. అమ్మా, బెల్లం చుట్టూ ఈగలు ముసిరే చూడండి. ది కన్స్ట్రక్షన్ సైట్ ఇస్ రియల్లీ బిగ్. జై రా. ఇలాంటి ఫంక్షన్స్ కి నేను తీసుకురావాలంటేనే భయంగా ఉంది. మై హ్యాండ్. ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుందిరా. మామ్, ఐ యామ్ నాట్ ఎ కిడ్. నైస్ రిసెప్షన్. వస్తామండి. మామ్, పెళ్లి కొడుకు తండ్రి అంటే కొంచెం ఓవర్ గా చేస్తున్నాడు. ఊరుకో. ఐఎమ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకెవడ లేడు. హాయ్ జై. హే, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది జై. కొత్తగా ఉంది. నిన్నొకటి ఓపెన్ గా అడుగుతాను. ఫ్రాంక్ గా చెప్పాలి. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? ఈ ఊరిని, ఊరు అందాలని చూడడానికి వచ్చాను. సరే, ఊరు చూపిస్తాను పద. అక్కడ చూద్దు గాని అందాలు. పల్లెటూరు రావటం ఇదే ఫస్ట్ టైం అయింటుంది కదా? వావ్, సూపర్ లొకేషన్. కన్నార్పకుండా ఈ అందాల్ని చూడగలిగితే ఎంత బాగుంటుంది. ఇటు చూడు, ఎంత వయ్యారంగా ఊగుతోందో. ఆ వరి పైరు. మరిపోయారా? నేను ఇంకా ఏదో. ఆ మధ్యలో ఉన్న ఏరియా చూడు, చెక్కినట్టుగా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. నేను అనేది ఆ మధ్యలో ఉన్న గట్టుని. ఓ యా, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఈ ఎర్రనెల చూడు, ఎంత అందంగా విశాలంగా ఉందో. దీన్ని ఏదైనా చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. అంటే పంట పండిస్తే ఇంకా బాగుంటుందని. పంట ఓపిగ్గా ఇష్టంగా చూడాలే కానీ ఇంకా చాలా అందాలున్నాయి. చూస్తావుగా?